క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చాలా సంతోషమండి దేవుని బిడ్డలారా. ఉదయం లేవగానే ఎలా లేచారు, ఎలా ఉన్నారు? ప్రభువును స్తుతిస్తూ లేచారా? ప్రభువును గణపరుస్తూ లేచారా? యేసయ్య నామాన్ని కొనియాడుతూ లేచారా? ఆయన చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటూ లేచారా? లేవగానే ప్రభువుని స్తుతించటం మనకు ఎంతైనా ఆశీర్వాదం. ఈరోజు శుభవచనం కొరకు 100వ సంకీర్తన, కీర్తన గ్రంథము 100వ సంకీర్తన. చూడండి, ఈ కీర్తనలో చాలా విషయాలు ఉన్నాయి. ఆయన 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 మనం ఆరాధించే దేవుడు ఎవరో, ఆయన గురించి మనం ఏం చేయాలో చూడండి. చక్కటి విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఉత్సాహ గానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఉత్సాహ గానాలతో రావాలి. ఉత్సాహ గానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. తర్వాత మాట చూడండి, 3వ వచనంలో, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. ఆయన సన్నిధికి రండి. ఎందుకు రావాలి? ఆయనే లోకంలో మనల్ని పుట్టించిన వాడు మన దేవుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు. తల్లి గర్భంలో నువ్వు పిండముగా రూపించబడక మునిపే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎరిగినవాడు. ఆయనే మనను పుట్టించెను. మనము ఆయన వారము. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారం మనము దేవుని వారము. యేసు ప్రభు మనవాడు, మనము ఆయన వారము. యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు ఆయన వారు, మనం ఆయన వారము. 4వది, మనము ఆయన ప్రజలము. మనము ఆయన ప్రజలము, హిజ్ ఓన్ పీపుల్. మనం ఆయన ప్రజలమండి. మనం ఆయన ప్రజలము. ఆయన మనకు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు దేవుడు, మనం ఆయన ప్రజలం. తర్వాత ఆయన మేపు గొర్రెలము. మనం ఎవరమో తెలుసా? క్రీస్తునందు విశ్వాసముంచి రక్షించబడిన దేవుని బిడ్డలు మనం ఎవరమో తెలుసా? ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించు. 4వ వచనంలో, ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఆయన గుమ్మములలో, ఆయన గుమ్మములోకి వచ్చేటప్పుడు కృతజ్ఞతార్పణలతో రావాలి. కృతజ్ఞత కలిగిన హృదయంతో రావాలి. ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయన ఆవరణము, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆవరణం. ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు కీర్తనలు పాడుచూ రావాలి కదండి. ఆయన ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే ఎంతో శ్రేష్టం. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఆయనను స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. చూడండి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఆయన కృప నిత్యముండును. ఆయన సత్యము తరతరములుండును. ఆయన 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 అనే మాటలు ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. ఎవరో ఆయన? ఆయన ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయనే మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాప నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనే మన దేవుడు. ఆయన మనల్ని పుట్టించెను. ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము కదండి. ఆయన ఆవరణములు. ఇన్ని మాటలు రాసి ఈ కీర్తనలో ప్రభుని గురించి, యెహోవా దయాళుడు కాబట్టి ఆయన సన్నిధికి ఇలా రండి అని ఈ కీర్తన చక్కగా చెప్పబడింది. ఈరోజు మన శుభవచనం, దేవుడు దయాళుడు. మనం ఆరాధించే దేవుడు దయాళుడు. తెలుగు బైబిల్లో దయాళుడు అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ ఈజ్ గుడ్, మంచివాడు. చూడండి, కీర్తన గ్రంథంలో దేవుడు దయాళుడు, దేవుడు మంచివాడు, దేవుడు ఉత్తముడు, మన దేవుడు ఉపకారి అనే మాటలు పదే పదే మనం కీర్తనలో చూస్తాం కదండి. మనం ఆరాధించే దేవుడు దయాళుడు. దయగలవారిపై దయ చూపించేవాడు. గర్విష్ఠుల ఎడల కఠినముగా వ్యవహరిస్తాడు. ఆయన దయగలిగి జీవించమని ప్రభు కోరుతున్నాడు. యేసు ప్రభు నీ నుంచి నా నుంచి కోరేది ఏంటంటే దయార్థంగా జీవించండి.
ఎదుటి వారి మీద దయగలిగి జీవించండి, దయతో నడుచుకోండి, దయగలిగి ఆయన సన్నిధిలో బ్రతకండి. ఎందుకంటే మనల్ని ప్రేమించి మన కొరకై తన ప్రాణాన్ని పెట్టిన మన ప్రభు దయగలిగిన వాడు కాబట్టి మనము దయగలిగి జీవించాలి. దయ సత్యము ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకము. దయ ఉండాలి, సత్యం ఉండాలి. ఈ రెండు మన జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు, గంభీరమైన కార్యాలు చేస్తారు. కాబట్టి ఈ కీర్తన ఆయన సన్నిధికి రండి, ఆయన పుట్టించాడు, మనం ఆయన వారం, ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. ఎవరు ఈ ఆయన అంటే ఆయన దయాళుడైన దేవుడు, ఆయన మంచివాడైన దేవుడు, ఆయన ఉత్తముడైన దేవుడు, ఆయన ఉపకారి అయిన దేవుడు, మన కొరకై తన ప్రశస్తమైన ప్రాణాన్ని పెట్టి విలువ పెట్టి మనల్ని రక్షించుకున్న దేవుడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దయగలిగిన వాడు కాబట్టి ఆయన బిడ్డలంగా మనం కూడా ఈరోజు దయగలిగి, ఎదుటివారి మీద దయగలిగి కదండి, సత్యము కలిగి జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, దయాళుడు అయిన మా దేవ, ఉత్తముడు అయిన మా దేవ, మంచివాడు అయిన మా దేవ, నీకు స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాలం విన్న వాక్యాన్ని దీవించండి. లేవగానే నీ బిడ్డలు ప్రభా ఎటువంటి పరిస్థితులు లేచారో, వారికున్న పరిస్థితులు, సమస్యలు ఎటువంటివో మీకు తెలుసు. ఈరోజు వారి జీవితాల్లో గంభీరమైన మీ కార్యాలు జరిగించండి. నీ బిడ్డలుగా, నీ కొరకు సాక్షులుగా వారు జీవించడానికి సహాయం దయచేయండి. మంచి ఆరోగ్యాలు వారికి దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ముట్టి స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీయూలో రోగులు ముట్టి బాగు చేయండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకుని బిడ్డలు మిక్కిలి దీవించండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకల్లో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. సంఘం చుట్టూ కూడా మీ కంచె వేయమని ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. ట్రైన్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, కాలి నడకన వెళ్తున్నా, కారుల్లో వెళ్తున్నా నీ బిడ్డలకు క్షేమం దయచేయండి, నీ కృప దయచేయండి. ప్రభా ఈ దిన జీవితాతులు ఎదుర్కొని పోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయండి. మేమందరం దయగలిగి నడుచుకోవటానికి సహాయం దయచేయండి. ఎదుటి వారి మీద దయగలిగి సత్యముతో నడుచుకోవటానికి సహాయం దయచేయండి అయ్యా. ఏకాంగులను సంసారులుగా చేయండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. వ్యాపారాలు చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి అయ్యా. తండ్రి, ఎవరు ఏ అవసరతల్లో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. గర్భం లేని వారి గర్భాలు తెరవండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవాన్ని దయచేయండి. వ్యాపారం చేసుకుని బిడ్డలు, చేతుల కష్టార్జితం చేసుకుంటున్న బిడ్డలు, వారు పెడుతున్న పెట్టుబడులు మీరు ఆశీర్వదించండి. ఈ దినమంతా మాకు తోడై ఉండి సిబిసి పరిచర్యను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభోచనలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు, చూస్తున్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.